ధనిక రైతులు ఎవరైనా కొనుక్కొని ఉంటే వాళ్ళంతకు వాళ్ళే గవర్నమెంట్కు సరెండర్ చేయాలి, అది కూడా 90 రోజుల లోపల సరెండర్ చేయాలనేటువంటి కండిషన్ పెట్టినారు. ఆ 90 రోజుల లోపల వాడు కన్నా సరెండర్ చేయకపోతే ఆ వ్యక్తి అతనికి జరిమానా ప్లస్ జైలు శిక్ష ప్లస్ భూమిని కూడా కోల్పోవడం జరుగుతుంది. అసైన్మెంట్ భూమి అంటే ఏమిటి? వాటి అమ్మకాలు కొనుగోలు చేయవచ్చునా? అసైన్మెంట్ పట్టా అంటే జనరల్గా ప్రభుత్వ భూమిని భూమి లేని నిరుపేదలకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారికి, అంటే జనరల్గా బీపీఎల్ వర్గానికి అంటాం, బిలో పావర్టీ లైన్ ఉండేటువంటి వాళ్లకు ఒక్కొక్క రైతుకు 5 ఎకరాలు మెట్ట కానీ లేదా 2.5 ఎకరా తరి భూమి కానీ పట్టాలు ఇష్యూ చేస్తారన్నమాట. దానికంటే మించి ఇవ్వకూడదు. అటువంటి పట్టాలు వీళ్లకు మంజూరు చేసేదాన్ని అసైన్మెంట్ పట్టాలు అని అంటాం. ముఖ్యంగా ప్రభుత్వం దగ్గర ఏ భూములు ఉంటాయంటే ఏడబ్ల్యూడి భూములు ఉంటాయి, తర్వాత భూదాన భూములు ఉంటాయి, తర్వాత ల్యాండ్ సీలింగ్ భూములు ఉంటాయి, ఇనాం భూములు ఉంటాయి. వీటిల్లో నుండి ఆ విధమైనటువంటి పట్టాలు మంజూరు చేయడం జరుగుతుంది. రెండవది ఏడబ్ల్యూడి అంటే రెవెన్యూ భాషలో అనాధీనముగా మార్చి ఇస్తారు, అంటే అసెస్డ్ వేస్ట్ ల్యాండ్ అని అంటాం అనమాట. అది దేంట్లో తీస్తామంటే అన్అసెస్డ్ వేస్ట్ అనేది గయాలు భూములుగా ఉంటాయి. ఆ గయాలు భూములను నుండి అసెస్డ్ వేస్ట్గా మార్చి దాన్ని పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ భూదాన భూమి కూడా ఈ బిఎస్ఓ 15లో ఇచ్చినటువంటి డీఫార్మ్ నమూనాలను ఇస్తారనమాట. అయితే ఈనాం భూములకు మాత్రం అది వర్తించదు, అది పాత పట్టాల కిందనే ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే అవి చాలా మటుకు ఆ సంస్థలకు, ధార్మిక సంస్థలకు ఇచ్చేటువంటి భూములు, తర్వాత సర్వీసు ఇనాం చేసిన సర్వీస్ ఇనామ్స్ ఇవన్నీ ఉంటాయి. వాటిని గురించి ప్రత్యేకమైన వీడియోలో అది చర్చించుకోవడం జరుగుతుంది. ఈ భూములు కండిషన్ పెట్టి ఇస్తారు. ఏమి కండిషన్లు ఉంటాయి? ముఖ్యంగా సుమారు 20 కండిషన్లు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది పట్టా ఇచ్చినటువంటి పట్టాదారు లేదా వాళ్ళ వారసులు మాత్రమే అనుభవించుకోవాలి. ఇతరులకు ఎలాంటి పరాధీనం చేయరాదు. అంటే అమ్మడం కానీ, ఇంకా ఇతరుల భూమి కొనుక్కోవడం కానీ, తర్వాత తనఖాలు పెట్టడం కానీ, దానం చేయడం కానీ ఇటువంటివి ఏ చేయకూడదు. ఇంకోటి ఏమంటే అతను పట్టా ఇచ్చిన తేదీ నుండి 3 సంవత్సరాల లోపల దాన్ని సాగులోకి తీసుకొని రావాలి, అది ఒక కండిషన్. ఇంకోటి ఏమంటే ప్రభుత్వానికి ప్రజోపయోగార్థము ఆ భూమిని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దానికి పట్టా ఇచ్చేటప్పుడు ఏం చేసినారంటే వితౌట్ కాంపన్సేషన్ అని చెప్పి ఇచ్చినారు, నష్టపరిహారం లేకుండా తీసుకోవచ్చు అని ఇచ్చినారు. కానీ ఈ మధ్య వివిధ జీవోలు కానీ, తర్వాత వివిధ కోర్టుల తీర్పుల వల్ల కానీ వాటిని పాత సెటిల్మెంట్ పట్టాలకు ఎంతైతే ఇస్తారో నష్టపరిహారము, అంత నష్టపరిహారము ఇవ్వాలని చెప్పి అందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి పేద ప్రజలకంతా కూడా ఇప్పుడు నష్టపరిహారము వాళ్ళతో వాడి ఈక్వల్గా ఇస్తారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో 48,30,30,000 ఎకరాల భూమిని టీకేటీ పట్టాలుగా, అసైన్మెంట్ పట్టాలుగా ఇవ్వడం జరిగింది. అది సుమారు 20,24,000 మంది దీని ద్వారా లబ్ధి పొంది ఉన్నారనమాట. అసైన్మెంట్ పట్టాల్లో ఈ ఇంటి పట్టాలు కూడా దాన్ని జారీ చేస్తారు. వాటిల్లో కూడా కండిషన్లు ఉంటాయి, ఈ మాదిరి కండిషన్లు పెట్టిస్తారు. తర్వాత ఇది ఏమైందంటే చిన్న చిన్న అవసరాలకు ఈ భూములను రైతులు కుదవబెట్టడము, అమ్మకాలు చేయడము ఇవన్నీ జరిగినాయి. అందువల్ల కొన్ని వేల ఎకరాల భూములు ఆ ఒరిజినల్ పట్టాదారు నుంచి ఇతరులకు పరాధీనం అయింది జరిగింది. ఇది ప్రభుత్వం గుర్తించి 77లో ఒక యాక్ట్ తేవడం జరిగింది. ఆ యాక్ట్నే పిఓటి యాక్ట్ అని అంటాం. పిఓటి యాక్ట్ లేదా 9/77 యాక్ట్ అని కూడా అంటాం. అయితే ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే అసైన్మెంట్ భూములను పరాధీనం చేయరాదు. అయితే కండిషన్లో ఉంది కదా, మళ్ళా కండిషన్ ఏమని అంటే దానికి కొన్ని షరతులు పెట్టినారు. ఎవరైనా పరాధీనం చేసినట్లయితే అది మళ్ళా వెంటనే ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అనేది ఒక కండిషను. రెండవది ప్రజలు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ
దీనికి ప్రోత్సహించినట్లయితే వాళ్లకు 2,000 రూపాయలు జరిమానా, 6 నెలల జైలు శిక్ష అనేటువంటిది కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే పేద ప్రజల జీవనోపాధికి ఇచ్చినటువంటి పట్టాలను అమ్ముకుంటే వాళ్ళ జీవనోపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాని మీద అంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు ఏం జరిగింది? దాని ప్రకారము ఈ చట్టంలో రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేటువంటి వర్డ్ వాడినారు. రెట్రాస్పెక్టివ్ అంటే ఎప్పుడైతే ఈ డీఫార్మ్ కండిషన్లు అంటే 18/6/1954లో వచ్చినటువంటి డీఫార్మ్ కండిషన్లు అక్కడి వరకు వర్తిస్తుంది. అక్కడి వరకు అంటే 77 కంటే ముందు అమ్మినటువంటి భూములు కూడా ఇది వర్తిస్తుంది. అందువల్ల ధనిక రైతులు ఎవరైనా కొనుక్కొని ఉంటే వాళ్ళంతకు వాళ్ళే గవర్నమెంట్కు సరెండర్ చేయాలి. అది కూడా 90 రోజుల లోపల సరెండర్ చేయాలనేటువంటి కండిషన్ పెట్టినారు. ఆ 90 రోజుల లోపల వాడు కన్నా సరెండర్ చేయకపోతే ఆ వ్యక్తి అతనికి జరిమానా ప్లస్ జైలు శిక్ష ప్లస్ భూమిని కూడా కోల్పోవడం జరుగుతుంది. అదే పేద రైతు కన్నా కొనుక్కొని ఉంటే అది కూడా ఎట్లుండాలా? మంచి సదుద్దేశంతో ఈ పట్టా డీఫార్మ్ పట్టా కాదు, ఇది పాత పట్టా అనేటువంటి పద్ధతిలో కొనుక్కొని ఉంటే అతనికి దాన్ని రెస్టోర్ చేస్తారు. రెస్టోర్ చేయడం అంటే ఈ పట్టాను కొనుక్కున్న వ్యక్తికి పట్టా ఇవ్వడం జరుగుతుంది. అదే ధనిక రైతుల నుండి స్వాధీనం చేసుకున్నటువంటి భూములు ఏ రైతు అయితే అమ్మి ఉంటాడో ఆ రైతుకు మళ్ళా అతని పేరు మీదనే మళ్ళా అతనికి స్వాధీనం చేయడం జరుగుతుంది. ఒకవేళ అతను రెండోసారిగా మళ్ళా స్వాధీనం చేసిన మళ్ళా అమ్మకము కానీ ఏదైనా బదలాయించినట్లయితే అతనికి ఆ పట్టా క్యాన్సిల్ చేసి దాన్ని ప్రభుత్వ స్వాధీనం చేసుకొని వీలైతే ప్రభుత్వ అవసరాలకు వాడుకోవడం జరుగుతుంది. లేదనుకుంటే మళ్ళా బీపీఎల్ వర్గానికి చెందినటువంటి ప్రజలకే డీఫార్మ్ పట్టా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యాక్ట్లో చాలా పక్కడబందీగా పెట్టడం జరిగింది. దీన్నే ఈ యాక్ట్ను కొద్దిగా సవరణ చేస్తూ 2007లో ఒక సవరణ చట్టం తేవడం జరిగింది. దాని ప్రకారం ఏమంటే ఎంటైర్ గవర్నమెంట్ ల్యాండ్స్ అంతా కూడా ఎస్ఆర్ఓ ఆఫీసులో అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులో నిషేధిత భూముల జాబితాలో పెట్టడం జరిగింది. ఎవరైనా దాన్ని రిజిస్ట్రేషన్ పోతే అది కంప్యూటర్లో కొడితే వెంటనే ఇది నిషేధిత జాబితాలో ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎస్ఆర్ఓకి ఇస్తుంది. అందువల్ల ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుండదు. ఆ విధంగా 2007లో పెట్టడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ జీవనోపాధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా చేస్తూ వస్తుంది అన్నమాట. కొన్ని రకాల డీకేటీ భూములను అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు అని అన్నారు. వాటిని గురించి కొంచెం వివరిస్తారా? ఆ డీకేటీ భూముల్లో కూడా కొన్ని రకాల భూములు అమ్ముకునేటువంటి హక్కు ఉంది, కొనుక్కునేటువంటి హక్కు కూడా ఉంది. ఎటువంటి భూములు అంటే ఈ 1142 జీవో రాకముందు అంటే 18/6/1954 ముందు ఇచ్చినటువంటి డీకేటీ భూములను అవి అమ్ముకోవచ్చు. ఎందుకంటే జూన్ 18 తర్వాత వచ్చిన భూములకి ఆ కండిషన్ వర్తిస్తుంది. అంతకుముందు ఆ కండిషన్ లేదు. అయితే ఒక కండిషన్ అయితే ఉన్నింది. ఆ భూమిని భారతీయులకు బ్రిటిష్ వారికి తప్ప ఇతరులకు అమ్మరాదు అనేటువంటి కండిషన్ పెట్టి ఇచ్చినారు. అప్పుడు బ్రిటిష్ వారు ఉన్నారు కాబట్టి వాళ్ళను మనసులో పెట్టుకొని ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అది కాబట్టి భారతీయులు బ్రిటిష్ కంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అటువంటి భూములు రిజిస్టర్ అవుతాయి. కానీ కొన్ని మండలాల్లో మాత్రం అవి కూడా నిషేధ జాబితాలో చేర్చడం వల్ల కోర్టులు ఏం చేసినాయి, కొన్ని ఉత్తర్వులు ఇచ్చినాయి. మీరు అమ్ముకోరాదు అనేటువంటి షరతు అయితే ఏం లేదు కదా, మీరు ఎందుకు దాన్ని ఆపుతున్నారు? కాబట్టి దాన్ని మీరు అమ్ముకునేట్టుగా నిషేధిత జాబితాలో తొలగించండి అనేటువంటి ఉత్తర్వులు వచ్చినాయి. కాబట్టి 1954 ముందు ఉండేటువంటి అమ్ముకోవచ్చు. మాజీ సైనికులకు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కూడా ఇటువంటి పట్టాలే ఇస్తారు. డీకేటీ పట్టాలు ఇచ్చి దాంట్లో ఒక షరతు అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఏమి అంటే 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు అమ్ముకోవచ్చు అనేటువంటి కండిషన్. దానికి కూడా ఒక జీవో ఇచ్చినారు. 1117/93 డేటెడ్ 11/11/93 అనేటువంటి జీవో ప్రకారం వాళ్లకు అమ్ముకునేటువంటి హక్కు ఉంది. అటువంటి భూములు ఎవరైనా కొనుక్కున్నా కూడా అది సెటిల్మెంట్ పట్టా కింద ట్రీట్ చేస్తారు. అది కాకుండా స్వతంత్ర సమరయోధులు కూడా వాళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగింది.
వాళ్ళకైతే 5 ఎకరాల నుండి 15 ఎకరాల వరకు భూమి మ్యాక్సిమం లిమిట్ పెట్టినారు. మిగతా వాళ్ళకైతే 5 ఎకరాల లోపే ఉంటుంది అందరికి కూడా. ఎవరికి ఎక్స్ సర్వీస్ మెన్లు కానీ వీళ్ళందరికీ కూడా 5 ఎకరాలు ఉంటుంది. వీళ్ళకు 15 ఎకరాల వరకు లిమిట్ ఇచ్చినారు. వీళ్ళు కూడా ఒక జీవో పాస్ చేసినారు 1045/2004 డేటెడ్ 15/12/2004 జీవో ప్రకారం వీళ్ళు కూడా పట్టా ఇచ్చినటువంటి 10 సంవత్సరాల కాల పరిమితితో వీళ్ళు కూడా అమ్ముకోవచ్చు. ఆ కొనుక్కున్న వాళ్లకు అది సెటిల్మెంట్ పట్టా కిందనే ట్రీట్ అవుతుంది. మూడవది వచ్చేసి రాజకీయ బాధితులు. రాజకీయ బాధితులు అంటే స్వతంత్ర సమరంలో చాలామంది వాళ్ళ ఆస్తులు కోల్పోవడం జరిగింది, చాలామంది జైలుకు పోవడం జరిగింది. అటువంటి వ్యక్తుల లిస్టును ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి అటువంటి వ్యక్తులకు వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వచ్చు. వాళ్ళు కూడా 10 ఏళ్ళ తర్వాత వాళ్ళకు అమ్ముకునేటువంటి హక్కు ఉంది. అది కూడా వాళ్ళకు ఒక జీవో ఇచ్చినారు 586/2015. తేదీ వచ్చేసి 20/5/2015. దాని ప్రకారం వీళ్ళు అమ్ముకునేటువంటి హక్కు ఉంది. ఇది కాకుండా కొంతమంది రైతులు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరాల నిమిత్తము భూమిని బ్యాంకుల్లో తనఖా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కోఆపరేటివ్ బ్యాంకుల్లో, తర్వాత స్టేట్ బ్యాంకుల్లో, ఇటువంటి బ్యాంకుల్లో తనఖా పెట్టి అది కట్టలేని పరిస్థితుల్లో ఆ బ్యాంకులు నష్టపోకుండా వాటి ఏం చేస్తారు, కోర్టు ఉత్తర్వుల ప్రకారము వాటిని పబ్లిక్ యాక్షన్ పెట్టి పబ్లిక్ యాక్షన్లో ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకు ఆ భూములను స్వాధీనం చేయడం జరుగుతుంది. అటువంటి భూములు కూడా సెటిల్మెంట్ పట్టా కిందనే ట్రీట్ అవుతుంది. రాబోయే కాలంలో అమ్మకాలు కొనుగోలు అనేవి జరుగుతాయి. తర్వాత ఇనాం భూములు కూడా ఏం చేసినారంటే వాటికి కూడా మొట్టమొదటి నుండే అది 1956లో ఇనాం అబాలిషన్ యాక్ట్ అనేది వచ్చింది. అది కన్వర్టెడ్ ఇంటూ రైతువారి పట్టాస్ అని ఇచ్చినారు. అయితే అప్పటి నుంచి కూడా రైతువారి పట్టాలు అనేది ఇవ్వడం జరిగింది. వాటికి ఏమి డిఫార్మ్ కండిషన్లు అయితే ఏం లేవు, వాటిని కూడా అమ్ముకోవచ్చు. ఇలాంటి భూములు అమ్మకానికి కొనుగోలుకు వర్తిస్తాయి. ఇది డీకేటీ భూములు అయినప్పటికీ కూడా ఫలానా జీవోల ప్రకారం అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి.